ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. చదువుకున్నవాడే, ఆయనకు వాక్యం అర్థం కావట్లా. నీ హృదయం అన్నిటికంటే మోసకరమైంది ఎప్పుడైనా గ్రహించావా? అనుకునే హృదయంలో నిండి ఉన్న వాటిని బట్టి మన నోరు మాట్లాడేది కదండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అనేది నేను కాదండి, దేవుడు. వారి హృదయం క్రొవ్వింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతకవాడు లేడు. దేవుని సంగతులను గ్రహించలేకపోతున్నావు. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు ఏర్పాట్లో, ప్రభు బలలో పాలు పొందుతాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ 5వ అధ్యాయం 17వ వచనం. 15, 16, 17 వచనాలు చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి బలలో యోగ్యముగా పాలు పొందుటకై సహాయము చేయునుగాక. చూడండి, ఇక్కడ మనము కొన్ని దేవుని సంగతులను గ్రహించుకోవలసిన వారంగా మనం ఉన్నాం. దేవుని సంగతులను గ్రహించాలి. కాబట్టి ఈ దినాల్లో చాలా మందికి ఇది అవసరం. ఏంటి? 2 అవసరం. ఒకటి నేర్చుకోవాలి, రెండవది గ్రహించాలి. ఒకటి నేర్చుకోవాలి, రెండవది ఏంటంట? గ్రహించాలి, గ్రహించుకోవాలి. గ్రహింపు లేకపోతే ఎంత వాక్యం చెప్పినా కూడా దండకే కదా. మీరు గ్రహించకపోతే ఎంత వాక్యం చెప్పినా కూడా, మీరు ఏం విన్నా కూడా అనవసరం, వేస్ట్ అనమాట, వేస్ట్ అయిపోతుంది. కనుక అందుకనే నపుంసకుడు అనే ఒక వ్యక్తి, ఇథియోపియా ఫైనాన్స్ మినిస్టర్, అతను యెరూషలేములో ఆరాధనకు వచ్చి తిరిగి వెళుతుండగా యెషయా గ్రంథం చదువుతున్నాడు. రథంలో వెళుతూ యెషయా గ్రంథం చదువుకుంటున్నాడు. తన వాహనంలో వెళుతూ బైబిల్ చదువుకుంటున్నాడు. యెషయా గ్రంథం యేసు ప్రభువుని గురించి, అతడు వధించబడిన సంగతిని గురించి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్న గురించి, ఆయన దీనత్వమును గురించి బట్టి ఎవరు ఆయనకు న్యాయ విమర్శ చేయలేదన్న దాని గురించి చదువుకుంటూ వెళుతూ ఉండగా ఆయనకు అర్థం కావట్లా. అక్కడ చదువుతున్న మాటలు ఆయనకు అర్థం కాలేదంట. ఎవరైనా సామాన్యుడేం కాదు, చదువుకోనోడు కాదు, చదువు రానోడు కాదు, చదువుకున్నవాడే. ఫైనాన్స్ మినిస్టర్, లెక్కలేస్తాడు. ఒక దేశ కారాగార అంటే కోశాధికారి అంటే ఇక ధనాగారం అంటే ఆ దేశం అంతా కూడా ఆయన డబ్బులు ఇస్తే ఖర్చు పెడుతుంది. ఆయన లెక్కలేసి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. ఖర్చు చేసే ఆ ఫైనాన్స్ మినిస్టర్ చదువుకున్నవాడే. ఆయనకు వాక్యం అర్థం కావట్లా. ఏంటంటే ఆ యేసు ప్రభు గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడంట. చదువుతూ ఉండగా ఆయన చదువుతున్నాడు కానీ ఆయనకు అర్థం కావట్లా. ఈలోపు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఒక సేవకుడిని ఆయన కలుసుకుని ఆయన చదువుతూ వెళుతుండగా ఆయన కలుసుకొని, నువ్వు చదువుతున్నది గ్రహించుతున్నావా అని అడిగాడు. అడిగితే ఆయనకు, నాకు ఇది నన్ను గురించా ఎవరి గురించి అర్థం కావట్లేదు అబ్బా, కొంచెం నాకు నువ్వు చెప్తావా? నాకు ఒకటి చెప్పబోతే నాకు ఎట్లా అర్థమవుతుంది? ఒకటి చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది, నువ్వు చెప్పని తనతో చెప్పించుకుని, ఓహో ఇది యేసు ప్రభువుని గురించా, ఆయన కలువరిలో మరణం గురించా, ఆయన మన కొరకు చనిపోయినాడా, ఆయన మనల్ని రక్షించడానికి సిలువలో మరణించాడా అని గ్రహించి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. గ్రహించగలిగినాడు కనుకే బాప్తిస్మం, ఇదిగో నీళ్లు నాకు వెంటనే బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. గ్రహించాడు గనక. అందువలన దేవుని సంగతులు మనం గ్రహించాలి. గ్రహిస్తున్నామా? మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. మీరేమో పాపం పాస్టర్ గారు నిలబడి వాక్యం చెప్తున్నాడు, అవి ఏమన్నా మరి కొన్ని సంగతులు మనం అర్థం చేయకుండా ప్రయత్నం చేద్దామని మీరు చూస్తున్నారు. కానీ
అర్థం చేసుకోవాలంటే ముందు ఏం చేయాలా? గ్రహించాలి. ఏం చెబుతున్నాడని గ్రహించాలి. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో గ్రహించకపోతే మనకేం అర్థం అవుతుంది చెప్పండి? అర్థమైద్దా? అర్థం కాదు కదా. అందుకే మనము దేవుని సంగతులను గ్రహించుకోకపోతే మనకు ఏ విధమైన ప్రయోజనాలు పొందలేం. మనం దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. గద్దించడమే కాదు, ప్రేమించి కూడా కొన్ని మాటలు చెప్తాడు. నువ్వు తప్పు విధానంలో ఉంటే నేను గద్దిస్తాడు. ఒకవేళ నీవు ఆయన ఏర్పాటులో జీవించి నమ్మకస్తుడిగా ఉంటే నిన్ను ప్రేమించి కొన్ని సంగతులు నీకు అర్థమయ్యేటట్లు చెప్పి మరింత ఎక్కువగా నీకు మేలు చేస్తాడు. అంటే ఆయన దగ్గర 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి గద్దిస్తాడు, రెండోది మళ్ళీ దగ్గర తీసుకొని జోలపడతాడు. 2 చేస్తాడు దేవుడు. అయితే ఇక్కడ నా తలంపు ఏంటంటే ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం విని గ్రహించగలుగుతున్నామా లేదా? దేవుడు నాతో మాట్లాడాడు అని నేను చాలామందితో చెప్తా ఉంటా. దేవుడు నాతో మాట్లాడాడన్నా, దేవుడు మాట్లాడా అట్లా మాట్లాడాడు. అది నేను గ్రహించాను, నాకు అర్థమైంది. దేవుడు నాతో మాట్లాడాడు, నాకు అర్థమైంది. కనుక దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన మెల్లగా మాట్లాడాడు, ఆయన గద్దించి మాట్లాడాడు, ఆయన కోప్పడి మాట్లాడాడు, ఆయన ప్రేమతో మాట్లాడాడు. నేను విన్నాను, అది గ్రహించాను కనుక నాకు అర్థమైంది. దేవుడు కోప్పడటం కూడా తెలుసు నాకు, దేవుడు ప్రేమించడం కూడా తెలుసు నాకు, దేవుడు నా బాధలో నన్ను ఆదరించడం కూడా తెలుసు నాకు. విన్నాను కనుక, గ్రహించాను కనుక అర్థం చేసుకుంటున్నా. ఆ గ్రహింపు మనకుందా అనేది కనుక గ్రహించుకోవాలి. దేవుని విషయాలను, దేవుని మాటలను గ్రహించుకోకపోతే మనము దేవుని దగ్గర దేవుని సంగతులను ఏం అర్థం చేసుకుంటున్నాం చెప్పండి? ఏమి మనకు బోధపడుతుంది? కాబట్టి దేవుని విషయాలను అందుకని అక్కడ వాక్యములు ఏముంది? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయొద్దు. సమయము దొరికిన కొలది మీరు ఏం చేయాలా? జ్ఞానంగా నడుచుకోండి. సమయం కుదిరిన కొలది దేవునితో గడపండి. సమయం కుదిరిన కొలది ప్రార్థన చేసుకోండి. సమయం కుదిరిన కొలది ఆ దినము సమీపించుట మీరు చూసినప్పుడెల్లా ఏం చేయాలా? తప్పక కూడుకోవాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. తప్పక దేవుణ్ణి మనం సంగతులు గ్రహించిన అనుభవంలో మనం ఉండాలి. కనుక ప్రియులారా, ప్రభు రాకడ సమీప దినాల్లో ఉన్నామండి. ఎప్పుడు వస్తాడో తెలియదు. కొన్ని ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పగలిగే స్థితి మీలో ఉందో లేదో నాకు తెలియదు. అది మీకు గ్రహించుకుంటే, అర్థం చేసుకుంటే నేను చెప్పే వాక్యంలో మీకు అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. అబ్రహాం ఏ ఊరు వాడంటే ఏం చెప్తారా? అబ్రహాం ఏ ఊరు వాడంటే ఏం చెప్తారు? బలలో బాలు పొందబోతున్నాం మనం ఇప్పుడు. అబ్రహాం ఏ ఊరు వాడు? తెలియదు. పోనీ ఇందాకే చెప్పాను నేను, నయోమి ఏ ఊరు? ఏ ఊరు? అది ఆయన అందించాడు, మీకు ఉప్పు అందించాడు. పోనీ రూత్ ఏ ఊరు? నువ్వు ఆగు, తెలిసిన లాగండి. రూత్ ఏ ఊరు? రూత్ ఏ ఊరండి? మనం ఏం చెప్తాం బైబిల్ గురించి? ఇప్పుడు ఎవరికైనా చెప్పాలంటే ఏం చెప్తాం? రూత్ ఏ ఊరంటే మోయాబీరాలు. ఏ ఊరు నుండి ఏ ఊరికి వచ్చిందంటే మోయాబీ నుంచి బెత్లెహేంకి వచ్చిందని చెప్పాలి. అంటే మనకి ఇది మనం నేర్చుకుంటే, గ్రహిస్తే అర్థమవుతుంది. మోయాబీరాలు బెత్లెహేంకి వచ్చింది. రక్షణ లేని వ్యక్తి అనుజనరాలు రక్షించబడి ధన్యురాలుగా చేయబడింది చెప్పగలగా. రాహాబు ఏ ఊరామా? రాహాబు మరి ఏం తెలుసుకుని మీరు? వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళుతున్నాం, ఏం నేర్చుకుంటున్నారు? సరే, రాహాబ్ అంటే కొంచెం అందరికి పరిచయం లేని వ్యక్తి, అవును, వదిలేద్దాం. దావీదు ఏ ఊరైనా? దావీదు ఇంకా ఇప్పుడు ఈ దావీదు అంటే అందరూ తెలిసిన ఆయనేగా. పోనీ యేసు ప్రభు గురించి చెప్పండి. యేసు ప్రభు ఏ ఊర్లో పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. ఏ ఊర్లో పెరిగాడు? నేర్చుకోండి, ఇవన్నీ నేర్చుకోండి.
వాక్యం చెప్తున్నప్పుడు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు సందర్భాల్లో వచ్చినప్పుడు నేర్చుకుని మనం మైండ్లో పెట్టుకోవాలి. మాకెవరు నేర్పారు? మేము నేర్చుకుంటేనే వచ్చినాయి. యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, గలిలయ సముద్ర తీరాన సువార్త ప్రకటించాడు. చివరికి యెరూషలేము వెలుపట సిలువ వేయబడి చనిపోయాడు. ఆయన పుట్టింది బెత్లెహేంలో అయితే మరణం యెరూషలేము వెలుపట, పెరిగింది నజరేతులో. నేర్చుకోండి ఇవన్నీ. యేసుప్రభు ఎక్కడ పెరిగాడంటే ఏం చెప్తాం? నజరేతులో పెరిగాడండి చెప్పాలి. యేసుప్రభు ఎక్కడ పెరిగాడంటే మాకు తెలియదండి, మా పాస్టర్ గారిని కనుక్కొని చెప్తా ఉంటారా? అందువల్ల నేర్చుకోవాలి, గ్రహించుకోవాలి, లేకపోతే మనకు అర్థం కాదు కదా. యేసుప్రభు బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, గలిలయలో సువార్త చేయడం ప్రారంభించాడు, యెరూషలేముకి వచ్చి యెరూషలేము వెలుపట సిలువ వేయబడి చనిపోయాడు. ఆయన అక్కడ సమాధుల తోటలో పెట్టారు. ఆ సమాధుల తోటలో లేచి మళ్ళీ ఎక్కడి నుంచి పరలోకానికి వెళ్ళాడు చెప్పగలరా? ఎక్కడి నుంచి ఆయన పరలోకానికి వెళ్ళాడు? సముద్రంలో నుండా? గట్టిగా చెప్పండి, పర్వాలా, ఏం పర్వాలేదు, నేర్చుకోండి. తెలియకపోతే పరలోకానికి ఎక్కడి నుంచి వెళ్ళాడు? సమాధి నుండా? ఓకే, సమాధి నుండి కాదు, సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. 40 రోజులు మళ్ళీ ఆ ఊర్లో తిరిగాడు. మళ్ళీ ఆయన యెరూషలేము తిరిగాడు, బేతనియాకి వెళ్ళాడు, అన్నీ తిరిగి మళ్ళీ చివరికి బేతనియాలో ఆయన ఒలీవల కొండపై నుండి ఆరోహణమై వెళ్ళిపోయాడు. యేసుప్రభు పరలోకానికి ఎక్కడి నుంచి వెళ్ళాడయ్యా అంటే మీరేం చెప్పాలంటే ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమై వెళ్ళిపోయాడు. మళ్ళీ రేపు ఎక్కడికి వస్తాడో చెప్పగలరా? శూన్యం. ఇప్పుడు అక్కడ ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఆరోహణం వెళ్ళిపోయింది. ఆయన మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళాడు అక్కడికే వస్తాడు రేపు పొద్దున. మళ్ళీ ఒలీవల కొండ మీదే ఆయన పాదము మోపుతాడు. మోపినప్పుడు ఆ ఒలీవల కొండ 2గా విడిపోతుంది, లోయ ఏర్పడుతుంది. ఆ లోయలో ఇశ్రాయేలీయులు దాక్కుంటారు. ఇవన్నీ నేర్చుకోవాలి. ఎందుకు ఇశ్రాయేలీయులు దాక్కుంటారంటే అంత్యక్రీస్తు అనేవాడు వాళ్ళని తరుముతున్నాడు చంపుదామని. వాళ్ళు వెళ్ళి ఆ లోయలో దాక్కుంటే యేసుప్రభు వాళ్ళ తరము యుద్ధం చేసి వాడిని చంపేస్తాడు. అంత్యక్రీస్తును అబద్ధ ప్రవక్తను సంహారం చేసేస్తాడు. సాతాన్ను అగాధంలో పడేసి తాళం వేసి లాక్ చేసేస్తాడు. నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? గ్రహించుకోవాలి. చెప్పే విషయాలు గ్రహించుకుంటే అర్థమవుతుంది. మనం భూమి మీద ఉన్నాం, నేల మీద ఉన్నాం, భూమి మీద బతుకుతున్నాం. రేపు యేసుప్రభు నమ్ముకు నుండి ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తే రేపు ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తామా? పరలోకం వెళ్ళేవాళ్ళు కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అవి ఉన్నాయా మరి మనలో? పరలోకం పోవాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఉన్నాయా? అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకుంటేనే మనకు అర్థమవుతాయి. మనం పరలోకం వెళ్ళాలంటే నమ్మకంగా ఉండాలా. ఎంత బతికి ఆ పరలోకం పోగొట్టుకుంటే ఇంకేమైనా ఉందా? ఇంతమందికి బోధిస్తూ అంతమందికి పరలోకానికి వెళ్ళాలి, మనందరం జాగ్రత్తగా ఉండదని నేను హెచ్చరిక చేస్తూ నేను ఏదైనా తప్పిపోతే పరలోకం పోతాను నమ్మకం పోయినట్టే కదా. నేను తప్పు చేస్తే నరకం అంటే నా పరలోకం పోకుండా ఆపబడినట్టే కదా. మరి మనం పరలోకం పోతామని నిశ్చయిత ఎక్కడది మనకు? దేవుని సంగతులు ఏమని నేర్చుకుని ఉంటే దాన్ని ఆ ప్రకారం జీవిస్తాము, పరలోకం పోతామని నమ్ముకుంటుంది. ఏది ఇప్పుడు మనం ఎట్లా జీవిస్తున్నామంటే అబ్రహాం ఏ ఊరు వాడంటే ఎవరు తెలియదు. అబ్రహాం ఏ ఊరు వాడంటే మనలో ఎవరికి తెలియదు. పోనీ ఏ ఊరు నుండి ఏ ఊరు వచ్చాడు అదని చెప్తారా? అబ్రహాం అనే ఆయనకి 2 పేర్లు ఉన్నాయి. మొదటి పేరు ఏంటో చెప్తారా? వాగు. అబ్రహాము మొదటి పేరేంటి? ఇసాక. గట్టిగా చెప్పండి, పర్వాలేదు. అబ్రహాం మొదటి పేరేంటి? అబ్రామ్. వెరీ గుడ్, అబ్రామ్. నేర్చుకోండి. అబ్రహాం మొదటి పేరు ఏంటంటే అబ్రామ్. అబ్రహాం మొదటి పేరు అబ్రహాం. తర్వాత యాకోబు అనే వ్యక్తి ఉన్నాడు. యాకోబుకు 2 పేర్లు ఉన్నాయి. యాకోబు అనే పేరు కాక ఇంకో పేరు పెట్టాడు దేవుడు. ఆ పేరు ఏంటో చెప్తారా?
మందిరానికి వస్తున్నాం, కాసేపు గడుపుతున్నాం, మొక్కుబడిగా వచ్చి కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. మిమ్మల్ని ఎవరైనా బయట ఇంటర్వ్యూ చేస్తే ఏ చర్చికి వెళ్తారంటే మీరు పలానా ఎమ్మరాళ్ళు గారు చర్చికి వెళ్తామంటే అసలు బుద్ధి ఉందో లేదో వాడుకొని నన్ను తిడతారు. బుద్ధి ఉందా లేదా, అసలు నేర్పుతున్నాడా, మీకు ఏమైనా వాక్యం నేర్పుతాడు, నన్ను తిడతారు. యాకోబు 2 పేర్లు ఉన్నాయి. మొదటిది యాకోబు అయితే రెండవది ఇశ్రాయేలు. మొదటిది యాకోబు అయితే రెండవది ఇశ్రాయేలు. యేసు ప్రభువుకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? మారు మనసు పొందారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? దేవుడు సాయపడ్డా? దేవుడు మాట్లాడడం విన్నారా? దేవుడు మాట్లాడగా విన్నారా? ఈరోజు దేవుని స్వరం విన్నారా? నేను ఒక్క 2 నిమిషాల్లో వర్తమానం ముగించేసి బల్ల ఇచ్చేస్తాం మీకు, అది వేరే సంగతి. వదిలిపెట్టేస్తా, కావాలంటే ఇప్పుడు వదిలిపెట్టేస్తా, అది వేరే సంగతి. ఏం నేర్చుకుంటాం, ఏం ప్రయోజనం, ఏం పొందుతాం చెప్పండి దేవుని దగ్గర నుండి? ఎంతో భక్తి చేస్తూ ఎంతో నిష్టగా ఉంటాం మేము. అలాంటి మేమే ఏం నేర్చుకోలేకపోతున్నాం ఏంట్రా బాబు, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి అనే తపన నాలో ఉంది. ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి, ఇంకా బాగా ఎరగాలి. దేవుడితో ఎలా మాట్లాడాలంటే ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడాలనిపిస్తుంది నాకు. ఒక ఫ్రెండ్ లాగా ఎదురు కూర్చొని మాట్లాడాలని నేను అడుగుతుంటా దేవుడిని, మాట్లాడు, నాకు నీ దర్శనము చూపించు, తర్వాత నువ్వు నాతో మాట్లాడు. అడగాలి, దేవుడిని అడగాలి, దేవుడిని అనుభవించాలి, దేవుని సన్నిధిని మనము అనుభవించాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. బైబిల్ తెలిసి ఉండాలి. ఆదాము ఏ మనుషుడు చెప్పండి? ఆదాము ఏ మనుషుడు అంటే ఆయన గురించి ఒక మాట రాయబడింది, మొదటి ఆదాము. యేసు ప్రభు ఏంటి? కడపటి ఆదాము. ఆదాము ఏదేనిలో ఉన్న ఆదాము మొదటి ఆదాము అయితే యేసు ప్రభు కడపటి ఆదాము. ఆయనేమో ఏదేని పోగొట్టుకున్నాడు, ఈయనేమో పరలోకం మన కొరకు నిర్మాణం చేశాడు. మొదటి ఆదామేమో ఏదేని పోగొట్టుకున్నాడు, కడపటి ఆదాము ఆయన మన కొరకు ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసి అక్కడ తీసుకువెళ్తానని మనకు మాట ఇచ్చి అక్కడికి వెళ్ళి రాజ్య నిర్మాణం చేస్తున్నాడు. రేపు ఒకరోజు వస్తాడు, మనలందరినీ కూడా తీసుకువెళ్తాడు. ఈయన కడపటి ఆదాము యేసు ప్రభు. కనుక ఈ మొదటి మనుషుడు అంటే ఆదాము ఏమంటారు? మొదటి ఆదాము. యేసు ప్రభు కడపటి ఆదాము. కనుక ఇలాంటి సంగతులు చాలా చిన్న విషయాలే మనం అర్థం చేసుకుంటే, మనసు పెడితే అర్థమవుతాయి, గ్రహించుకుంటాం. దేవుని ఏర్పాటులో జీవించడానికి మనకు వీలవుతుంది. కనుక దేవుని సంగతులను గ్రహించుకోవాలి, దేవుని వాక్యాన్ని గ్రహించుకోవాలి, దేవుని చిత్తమును గ్రహించుకోవాలి. నీ బ్రతుకేంటో అర్థం అవ్వాలంటే ఈ గ్రహింపు నీకుండాలి. నీ బ్రతుకు ఏమిటో అర్థం అవ్వాలంటే, నీ జీవితము ఎలాగుందో అర్థం అవ్వాలంటే ఈ గ్రహింపు అంటే వాక్యాన్ని గ్రహించగలగాలి. వాక్యం చెప్పేటప్పుడు విని గ్రహించగలగాలి. బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. మెనే టేకెల్ ఉపార్షన్ అని ఉంటుంది. అర్థం చెప్తారా? మెనే టేకెల్ ఉపార్షన్ అని ఉంటుంది. అర్థం చెప్పండి ఎవరైనా. అరే నాయన, నువ్వు ఎక్కడ దొరికావు బాబు, మాకు తెలుగే సరిగా రావట్లేదు, నువ్వు మళ్ళీ గ్రీకు మాట్లాడుతున్నావు ఇక్కడ అంట. గ్రీకు భాష. మెనే టేకెల్ ఉపార్షన్ అని ఉంటుంది బైబిల్లో. మహేల్ సజ్బలాలు ఏదో ఉంటుంది, ఒక పదాలు ఉంటాయి, కొన్ని పదాలు మాకే అర్థం కావాలి. ఏంటనే అర్థం చేయకుండా చదివితే మాకే అర్థం కావాలి. ఏటో జాగ్రత్త పట్టుకొని ఎదుగుకుంటూ ఉంటాం, డిక్షనరీలు ముందే చూసుకుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇలాంటి కొన్ని అలా అర్థం కానీ అర్థం చేసుకునే ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. తలితాకుమి అన్నాడు యేసు ప్రభు ఒక చోట. తలితాకుమి అన్నాడు. ఎక్కడ చెప్పగలరు ఎవరన్నా? తలితాకుమి. ఆ పదం ఏమన్నా చదివారు ఎప్పుడన్నా బైబిల్లో? అమ్మా, పరలోకం వెళ్దామనే, దేవుని బహుమానాలు దేవుని దీవెనలన్నీ కొట్టేద్దామనే తలితాకుమి అనే పదం చదివా బైబిల్లో? బాగా చదువుతావు కదా. తలితాకుమి అని ఎవరితో అన్నాడు మరి? తలితాకుమి అని ఎవరితో అన్నాడంటే, ఒక చనిపోతే తన చిన్నదాని ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లను
లేపాడు. లేపినప్పుడు ఆయన ఏమన్నాడంటే తలితాకుమి అన్నాడు. తలితాకుమి అంటే అర్థం ఏంటంటే చిన్నదాన లెమ్ము అని అర్థం. ఇలాంటి విషయాలు అంటే మనం ఇలా నేర్చుకుంటేనే అర్థమవుతాయి కదండి. తలితాకుమి అంటే అర్థం ఏంటంటే చిన్నదాన లెమ్ము అని అర్థం అండి అని చెప్పాలా? తలితాకుమి అంటే చిన్నదాన లెమ్ము. కొన్ని పదాలు మనం నేర్చుకోవాలండి. కొన్ని విషయాలు నేర్చుకోకపోతే మనకు దేవుని గురించి ఏం అర్థమవుతుంది? కనుక ఇక్కడ వాయబడిన మాటలను బట్టి దేవుని విషయాలు, దేవుని చిత్తం ఏమిటో గ్రహించుకోవడం మనకు అవసరం. చూడండి, 2 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. 2 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూసుకొనుటకైనను మేము తెగింపజాలము కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూసుకొనుచున్నందున గ్రహింపు లేకయున్నారు. ఇక్కడ ఏం రాయబడిందంటే వారు ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకుంటున్నారు, ఒకళ్ళతో ఒకళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు, ఒకళ్ళతో ఒకళ్ళు సరిచూసుకుంటున్నారంట. ఆయన కంటే నేను ఎక్కువ, నాకంటే ఆయన ఎక్కువ అంటే వాళ్ళ ఆలోచన అలా ఉందట. ఆయన ఎక్కువ, నేను ఎక్కువ. వాళ్ళకు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారంట. నేను ఆయన కంటే ఎక్కువ, నేను ఈయన కంటే ఎక్కువ అనుకుంటున్నారు. ఏ విషయంలో ఎక్కువ అని వాళ్ళు అనుకుంటున్నారులే కానీ ఏముంటుంది అక్కడ? ఏమైందంట? గ్రహించలేకపోతున్నారు విషయాలు. మనమందరము దేవుని పిల్లలమని గ్రహించలేకపోతున్నాం. మనమందరం ఒకటే అని గ్రహించలేకపోతున్నాం. మన బాప్తిస్మం ఒకటే, మన విశ్వాసం ఒకటే, మన మందిరం ఒకటే, మన ప్రార్థన కూడా ఒకటే. మన జీవితం దేవుడు మనం రక్షించుకుని ఆయన మనకు తండ్రిగా ఒకటే తండ్రి ఒక తండ్రినే కలిగి ఉన్నాం, ఒక దేవుడినే కలిగి ఉన్నాం, ఒక విశ్వాసమే కలిగి ఉన్నాం, ఒకటే బాప్తిస్మం, ఒకటే రక్షణ మరి ఉండవు కదా. కానీ ఇక్కడ నా తలంపు ఏంటంటే ఆయన ఎక్కువ, నేను ఎక్కువ, ఈయన ఎక్కువ, నేను ఎక్కువ, నేను ఆయన కంటే ఎక్కువ అని ఎవరు అనుకుంటారు చెప్పండి? ఆ అవతల వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోలేనాడు అనుకుంటారు. కాబట్టి ఇక్కడ మన తలంపు ఏంటంటే ప్రియులారా, గ్రహించుకోలేని పరిస్థితుల్లో ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువగా ఎంచుకొని నాకు బాగా తెలుసు అని భక్తిలో బ్రతుకుతూ ఏమీ గ్రహించలేని దౌర్భాగ్యులం. నాకు బాగా తెలుసు, అన్నీ తెలుసు అనుకోవటమే, అసలు ఏమీ గ్రహించలేదన్న దానికి గుర్తు ఏంటంటే బైబిల్ దేవుణ్ణి గురించి ఇంతవరకు ఎవరు కూడా ఇది అని ఒక పక్కాగా ఒక సమాచారం ఇవ్వలేని పరిస్థితి. దేవుడు ఇంతవరకు అర్థం కాదు. అందుకే యోబు అన్నాడు, ఆయన అగమ్య గోచరుడు, ఆయన గురించి మనం ఏమి చెప్పలేమయ్యా, ఆయన అగమ్య గోచరుడు, ఆయన గురించి ఏం చెప్తాం? ఏదైనా ఒకటి చెబుతాం అనుకుంటే ఇంకోలాగా అయిపోతాడు. ఏదైనా చూపిద్దామంటే ఆయన ఇంకొక వర్షన్లో కనబడుతుంటాడు. కనుక ఆయన అగమ్య గోచరుడు, ఆయన అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. పోనీ ఆయన గురించి ఏదైనా అర్థం చేసుకుందామని ఒకళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ ఎట్లా ఉన్నాయంటే గుసగుసలు అంట. ఆయన గురించి చిన్న గుసగుసలు లాంటివి అంట. అందువల్ల దేవుడు అర్థం కావటంలా. దేవుడు అర్థమైతే మనకు అన్నీ తెలిసిపోతాయి. మన సామర్థ్యం ఏంటో, అవతల వాళ్ళ సామర్థ్యం ఏంటో, వాళ్ళు మనకంటే భక్తిపరులు, వాళ్ళకంటే మనం భక్తిపరులు తెలిసిపోతుంది. కనుక ఈ గ్రహింపు లేని స్థితిలో ఉంటున్నటువంటి దానికి కారణం చాలామంది అర్థం చేసుకోలేకపోతూ నష్టపోతున్నారు అని ఆ విషయము మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, కొన్ని మాటలు చూడండి దేవుని వాక్యంలో. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇర్మియా 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించువాడెవడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. నీ హృదయం అన్నిటికంటే మోసకరమైంది ఎప్పుడైనా గ్రహించావా? మానవుని హృదయం అన్నిటికంటే ఘోరమైంది, అన్నిటికంటే మోసకరమైంది, అన్నిటికంటే కూడా మోసకరమైంది, ఘోరమైంది కాదు, వ్యాధి కలిగిందంట. హృదయం ఏముందంట? వ్యాధి ఉంది. కనుక హృదయంలో వ్యాధి ఉంది. హృదయంలో వ్యాధి ఉన్న వ్యక్తి రోగే కాదా? హృదయంలో వ్యాధి ఉందంటే ఆ వ్యక్తిని ఏమంటాం మనం? రోగి. ఇప్పుడు హృదయంలో వ్యాధి ఉందంటే ఏంటి? దాని సంగతి ఏంటి? హృదయము చెడిపోయిందని అర్థం. కనుక ఈ సంగతిని గ్రహించలేకపోతున్నాం చాలామంది. మన హృదయంలో వ్యాధి ఉండడానికి గల కారణాలు ఏంటంటే, హృదయంలో ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయి?
చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం. రెండవదిగా మత్తయి సువార్త 15వ అధ్యాయం దయచేసి చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15:18 వచనం. నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్ర పరుసునని మీరు గ్రహింపరా. ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు చెప్పాలా? ఏమన్నాడు? చదివాం కదా ఇప్పుడే. హృదయంలో నుండి ఏమొస్తాయంట? అపవిత్రమైనవి వస్తాయి. నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, అవి మనుషుని అపవిత్ర పరుసునని మీరు గ్రహించరా. ఏమొస్తాయి చెప్పండి హృదయంలో నుండి? దురాలోచనలు. కింద చదవండి, నా మాట కదా, 19 చదవండి. 19 చదవండి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరుచును. నీ హృదయంలోనికి వెళ్ళే వాటి ద్వారా నువ్వు అపవిత్రపరచబడవలే, కానీ హృదయంలో నుంచి వచ్చే వాటి ద్వారా అపవిత్రపరచబడుతున్నావు. ఇప్పుడు నీ హృదయం నుంచి వచ్చేవి ఏమవుతున్నాయంటే దురాలోచనలు, దుర్మార్గాలే కదా. నీ హృదయం నుంచి వచ్చేదంతా ఏమవుతుంది చెప్పండి? అపవిత్రమైన మాటలు, కుళ్ళు, కుతంత్రాలే కదా. లోపల ఉన్న కుళ్ళే కదా బయటకు వస్తుంది. నీ హృదయంలో ఉన్న కుళ్ళే బయటకు వస్తుంది, అదే వ్యాధి. నీ హృదయంలో ఉన్న దురాలోచనే వ్యాధి, నీ హృదయంలో ఉన్న అపవిత్రతే వ్యాధి, నీ హృదయంలో ఉన్న ఏంటంట అక్కడ నరహత్యలు, వ్యభిచారాలు, తర్వాత వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దూషణలు, దేవదూషణలు ఇవన్నీ కూడా హృదయంలో నుంచి వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే హృదయములో ప్లెయిన్ లేదు, ఓపెన్ అంటే ఏమంటారు, హార్ట్ ప్లెయిన్గా లేదు, లేకపోతే యథార్థమైన హృదయంగా లేదు, దేవుడు కలిగి ఉన్న హృదయంగా లేదు. అందులోనే అది వ్యాధి ఉంది. వ్యాధి ఉన్నప్పుడు వచ్చేటువంటివే ఇవన్నీ. మనసులో నుంచి ఏమొస్తున్నాయో అవన్నీ కూడా అక్కడున్న దాన్ని బట్టే వస్తాయి. మనిషిని హృదయంలో నిండి ఉన్న వాటిని బట్టి మన నోరు మాట్లాడేది కదండి. మన హృదయంలో నిండి ఉన్న వాటిని బట్టి మన నోరు మాట్లాడుద్ది. కొన్ని మాటలు అంటుంటాం, ఎక్కడున్నాయి చెప్పండి? మాట నోటికి రాకముందు ఎక్కడున్నాయి? అవి మన హృదయంలో ఉన్నాయి. కనుక ఈ సంగతిని గ్రహించలేకపోతున్నాం. ఈ సంగతిని గ్రహించలేకపోవడం ద్వారా మన హృదయం కల్మషంతో నిండిపోయింది, అపవిత్రతతో నిండిపోయింది. ఇది గ్రహించలేక మన జీవితాన్ని మనమే నష్టపరుచుకుంటున్నాం. కనుక హృదయంలో ఏముండాలా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడింది చెప్పండి? కామన్ వర్డ్, చాలా కామన్ వర్డ్. ఎవరినైనా చిన్న పిల్లలను, సండే స్కూల్ పిల్లలని అడిగి చెప్పేస్తారు. మత్తయి సువార్త 5:8 ఏముంది? మరి వాళ్ళకి నేర్పావా? నీకు తెలుసు, నువ్వు చెప్తున్నావు, మరి వాళ్ళకి నేర్పావా? సండే స్కూల్ టీచర్ లాగా వాళ్ళకి నేర్పాలి కదా నువ్వు కూడా. కామన్ వర్డ్, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదారు. మత్తయి సువార్త 5:8 రాయబడింది. హృదయ శుద్ధి గల వారే ధన్యులు, వాళ్ళే దేవుని చూస్తారు, వాళ్ళే దేవుని దగ్గరకు వెళతారు. కానీ ఇప్పుడు నీ హృదయంలో శుద్ధి ఉండాలి, నీ హృదయంలో పవిత్రత ఉండాలి. పవిత్రత లేకపోతే వచ్చేదే ఈ దురాలోచనలు, అపవిత్రమైన మాటలు, దేవదూషణలు, బూతులు, అబద్ధాలు. దురాలోచనలు అంటే బూతులు, అబద్ధాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు, దుర్మార్గం, ఇవన్నీ కూడా మనుషుని హృదయంలో ఉండి బయటకు వస్తున్నవి. అవి నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. నీ జీవితం ఎందుకు యథార్థంగా ఉండట్లేదు? నీ జీవితం ఎందుకు దేవునికి ఇష్టంగా లేదు? నీ జీవితంలో ఎందుకు నువ్వు సమాధాన సంతోషాలను అనుభవించలేకపోతున్నావు అంటే నీ హృదయంలో నిన్న కల్మషమే నిన్ను నష్టపెడుతుంది. గ్రహించలేకపోతున్నావు. దేవుణ్ణి బాగా అర్థం చేసుకోండి, దేవుని వాక్యాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోండి. మీకు మందిరం, దైవ క్రమం ఏంటో అర్థమైపోతుంది. దేవుని అర్థం చేసుకోండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు బోధ చేయాలా?
నీకు బోధించడానికి ఒక వ్యక్తిని కూడా పెట్టాడు దేవుడు. ఆ బోధించినప్పుడు సంగతులను గ్రహించాలి. బైబిల్లో లేని విషయాలు కూడా మాట్లాడిస్తాడు దేవుడు. బైబిల్లో లేని విషయాలు కూడా దేవుడు ప్రకటిస్తాడు, చెప్తూ ఉంటాడు, వినాలి. దేవుడు మన మధ్యన కదులాడుతూ ఉంటాడనే సంగతి గ్రహించామా? ఎప్పుడైనా మందిరంలో ఉన్నాం, దేవుడు ఇక్కడే తిరుగుతున్నాడు, ఇక్కడే ఉంటాడు, గ్రహించామా? చూసామా? ఎప్పుడైనా దేవుడు మన మధ్యనే తిరుగులాడటం చూసామా? అసలు అర్థమైందా? ఆ సంగతి అర్థమైందా? ఆరాధన చేస్తున్నాం, ఆరాధన క్లుప్తంగా 2 మాటలు, నీ వారం చరిత్ర అంతా చదవటానికి టైం సరిపోదు. అందువల్ల 2 మాటలు క్లుప్తంగా దేవుడిని సంతోషపెట్టేలాగా ఆరాధించాలి. దేవునికి 2 మాటలైనా చాలు, పవిత్రమైన మాటలు నువ్వు చెప్తే చాలు. 2 ముక్కలు ఆరాధన చేసినా కూడా నీ యథార్థమైన హృదయంతో ఆరాధన చేస్తే చాలు. నువ్వు 10 మాటలు పలికి లేకపోతే ఎక్కువ మాటలు పలికి దేవుణ్ణి సంతోషపెట్టలేవు, యథార్థత లేకుండా, హృదయశుద్ధి లేకుండా. ప్రభువా నీవెంత గొప్పవాడు అయ్యా, నీకు వందనాలంటే నీ యథార్థమైన హృదయంతో ఆ మాటలన్నా చాలు, అదే ఆరాధన. కానీ ఇప్పుడు మన హృదయంలో ఉన్న దాన్ని బట్టి మన నోరు మాట్లాడడం ద్వారా వచ్చే అపవిత్రత కలుగుతుంది మనకు అనేది గ్రహించలేకపోతే ఇంకా అపవిత్రతనే కలుగజేసుకుంటాం కదా. కొన్ని మాటలు ఉంటాయండి, అనాలోచనగా పలికేస్తుంటాం, అనాలోచనగా మాట్లాడేస్తుంటాం. అది మాట్లాడకూడదు. అరే అట్లా మాట్లాడకూడదు. మాట్లాడేసిన తర్వాత అంటాం, అయ్యే. అలాంటి తప్పులు చేస్తానికి కారణం ఏంటంటే మన హృదయంలో నిండి ఉన్న కల్మషమే. కనుక అట్లాంటి కల్మషం మన హృదయంలో నింపబడి మన నోటి ద్వారా వస్తూ మనల్ని అపవిత్రలను చేస్తుందనే సంగతిని గ్రహించకపోతే మనము ఆ అపవిత్రతను పోగొట్టుకోలేమండి. అది ఎప్పుడు మనలోనే ఉండి మనని తినేస్తూ ఉంటుంది. అపవిత్రత మనలను తినేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక కుళ్ళింది అనుకోండి, ఒక వంకాయ ఉందండి, వంకాయో దోసకాయ ఉంది, కొంచెం కుళ్ళు పట్టింది, అదేమైతే నిదానంగా కుళ్ళిపోతూ ఉంటుంది, కాయ అంతా తినేస్తూ ఉంటుంది. నీ హృదయంలో చిన్న కుళ్ళు ఏర్పడింది అనుకోండి, అది నీ హృదయాన్ని తినేస్తూ ఉంటుంది. నీ హృదయము అందుకే అది ఘోరమైన వ్యాధి కలిగింది అయిపోతూ ఉంది, దాన్ని గ్రహించలేకపోతున్నావు. నీ హృదయంలో నుంచి వచ్చేటువంటి అపవిత్రత నిన్ను దహించి వేస్తుంది అనే సంగతిని గ్రహించలేకపోతే ఇంకా అపవిత్రులైపోయి నష్టపోతాం, కానీ ఏ ప్రయోజనాన్ని మనము పొందలేము అనేది మనం గ్రహించాలి. చూడండి మరొక వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. 13, 15 కలిసి ఉన్నాయి. తెలుసుకోను చాలులే అమ్మా. ఇక్కడ చూడండి, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కదా. ఈ మనుషులు, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించలేనట్లు వాళ్ళ ఏమైంది వాళ్ళ హృదయం కొవ్వింది. ఇది విడిగా మనం మాట్లాడామనుకోండి, ఏమంటారు? ఏరా నీకు ఒళ్ళు తిమ్మిరెక్కిందంటారు కదా. నువ్వు ఇక ఎట్లా మాట్లాడతారంటే ఇక అట్లా పెద్ద ఫైటింగే, యుద్ధమే. నీకు కొవ్వెక్కిందిరా అని అన్నాం అనుకోండి, ఇక ఫైటింగే. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అనేది నేను కాదండి, దేవుడు. వారి హృదయం క్రొవ్వింది, ఎందుకంటే వారు నన్ను గురించి చూశారు, నన్ను గురించి విన్నారు, నన్ను గురించి తెలుసుకున్నారు, కానీ వారి హృదయంలో గ్రహించలేకపోతున్నారు. నా సంగతులను వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అందువలన గ్రహించలేనట్లుగా, వాళ్ళు చూడలేనట్లుగా, వాళ్ళు వినలేనట్లుగా వాళ్ళ మనసు ఏమైందంట, వాళ్ళ చెవులు మరి వినుటకు మందంగా ఉన్నాయి, వాళ్ళ హృదయం కొవ్వింది, వాళ్ళు కన్నులు మూసుకున్నారు, వాళ్ళు వినుటకు విందురు కానీ గ్రహింపరు, చూసుటకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు. కనుక మనసు ఆయన వైపు తిప్పుకోకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన గురించి వింటాము, ఆయన గురించి చూస్తాము, ఆయన సంగతులు
దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడు చెప్పండి? దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడు? సరే, 1 కొరింథీ 2:9 చదవండి. 1 కొరింథీ 2:9 చదవండి. 1 కొరింథీ 2:9. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అంటే దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరిచాడో నీ కంటికి కనబడలేదు, చెవులకు వినపడలేదు, నీ హృదయానికి అర్థం కాలేదంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నీకు సరిగ్గా గ్రహింపు లేదు. దేవుడు నీకేం సిద్ధపరిచాడో నీకు గ్రహించలేకపోతున్నావు. దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడు అంటే ఏం చెప్తాను చెప్పండి? ఏం చెప్తాం? ఏం సిద్ధపరిచాడు? భూలోకంలో ఏం సిద్ధపరిచాడు? ఈ భూలోకంలో దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడు? నాకు గొప్ప జీవితం ఇచ్చాడు. నా జీవితాన్ని భూలోకంలో జీవించడానికి నాకు జీవితం ఇచ్చాడు. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నాకు ఆయుష్కాలం ఇచ్చాడు. నాకు అన్ని విషయాల్లో సహాయము చేస్తున్నాడు. భూలోక సంబంధమైన ఇదే కాక పరలోక సంబంధమైనవి కూడా సిద్ధపరిచాడు. పరలోకం ఇచ్చాడు. పరలోకంలో సింహాసనం ఇస్తానన్నాడు, కిరీటం ఇస్తానన్నాడు. అక్కడ మనకు పరలోకంలో జీవించడానికి, ఆయనతో సంచరించడానికి అవకాశం ఇస్తానన్నాడు. ఆయనతో కలిసి నడుస్తామంట పరలోకంలో. దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదని ఈ మాట నీకు అర్థం కాకపోవడానికి గల కారణం ఆయన సంగతులను గ్రహించకపోవడమే. దేవుడు నాకు ఇక్కడ గొప్ప రక్షణ కలిగిన జీవితం ఇచ్చాడు. దేవుడు నాకు పరలోకంలో రక్షించుకున్న నన్ను నాకు పరలోకంలో చేర్చుకుని అక్కడ జీవించే ధన్యత ఇస్తున్నాడు. ఇదే కదా దేవుడు మన కొరకు సిద్ధపరిచడం. ఈజీయే అర్థం చేసుకోవడం. అర్థం చేసుకుంటే ఈజీ, అర్థం చేసుకోకపోతే ఎంతటికి ఎప్పటికీ అర్థం కాదు నీకు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి అంట మనం చూడలేమంట, మనం వినలేమంట, మనం హృదయం అర్థం కాదంట అనుకుంటారు. ఎందుకు అర్థం కాదండి? ఎందుకు అర్థం కాదు? అట్లా అర్థం కాకపోవడానికి గల కారణం ఏంటంటే మన హృదయములో గ్రహింపు లేదు కనుక. అలాంటి వాళ్ళుగా ఉండి మనము మనస్సు ఆయన వైపు తిప్పుకోలేకపోతున్నాం. ఆయన కొరకు మన జీవితాన్ని జీవించలేకపోతున్నాం, నష్టపోతున్నాం అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, ఇది 4 చూడండి. రోమా 3:11. రోమా 3:11. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడును లేడు, దేవుని వెదకు వాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ మాటలు మన కోసమే రాశారండి. ఇది మనం మారుమనసు దేనిలో చెప్తాం కదా. ఈ వాక్యం ఎవరో చెప్తాం, మనం మారుమనసు దేనిలో చెప్తాం. కానీ ఈ మాటలు రాసింది విశ్వాసుల కొరకే, పరిశుద్ధుల కొరకే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతకవాడు లేడు, అందరూ ఏకంగా పనికిమాలినోళ్ళు అయిపోయారు అని చెప్తున్నాడు అక్కడ. దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. వాళ్ళ కన్నుల ఎదుట దేవుని భయం బొత్తిగా లేకుండా పోయింది. వాళ్ళు నోటితో బొంకే వాళ్ళు ఉంటారు, అబద్ధాలు ఆడతారని. వాళ్ళు ద్రోవ తప్పిపోయేవారు ఉంటారు. వాడు దేవుని మందిరంలో దేవుని ఏర్పాటు నడుపుకునేవారు ఉండరు, దేవుణ్ణి ఆరాధించేవారు ఉండరు, బలలో పాలు పొంది పోగొట్టుకుంటారు. దేవునికి తమ జీవితాలను తమ ప్రాణాత్మ దేహములతో అర్పించడం తెలియదు వాళ్లకు. దేవుణ్ణి గురించే తెలియదు. దేవుణ్ణి గురించే తెలియదు. దేవుని గురించి తెలిస్తే ఏం జరిగింది చెప్పండి? మనం దేవుణ్ణి నమ్ముతాం, అంతే కదా. దేవుని గురించి మనకు తెలిసిందనుకోండి, ఆయన మనం సహాయం చేస్తాడంట అని తెలిసిందనుకోండి, ఏం చేస్తాం? మనం నమ్ముతాం. దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు కనుక. అందుకే నీతిమంతులుగా మనం చేయబడతాం. దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు అనేటువంటి అనుభవమే మనం నీతిమంతులు చేస్తుంది. మనం దేవుడు నాకు సహాయం చేస్తాడని కూడా నమ్మట్లేదు అనుకోండి, అదే కదా గ్రహించుకోలేకపోతున్నాం. దేవుడు నాకు సహాయము చేస్తాడా చేయడేమో అంటే అదే నీతి లేకపోవటం. అందుకని చూడండి, అది రోమా 4:3 చూడండి. రోమా 4:3 లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నువ్వు దేవుణ్ణి నమ్మితే నువ్వు కూడా నీతిగా ఎంచబడతావు. నువ్వు దేవుణ్ణి నమ్మితే నువ్వు కూడా నీతిమంతుడిగా చేయబడతావు. నువ్వు దేవుణ్ణి నమ్మవుగా. దేవుణ్ణి నమ్మామా? నమ్మితే మరి మంచిదే, నీతిమంతులం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుక నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. వాక్యం ఎట్లా చెప్పింది? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుక నీతిమంతుడు. మనం దేవుని నమ్మం కనుకే మనం నీతిమంతులం కాదు. నువ్వు దేవుణ్ణి నమ్మితే ఏం చేస్తావు?
నీ భారం అంతా ఆయన మీద వేస్తావు. నువ్వు దేవుడిని నమ్మితే ఏం చేస్తావు? ఆయన ఏ విషయమైనా నాకు సహాయం చేస్తాడని ఆయన మీద నమ్మకం పెట్టుకొని నిశ్చింతగా కూర్చుంటాం. మనం కూర్చోంగా, మనం కూర్చుంటామా? ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి, మనం కూర్చుంటామా? ఏదైనా కష్టం వచ్చింది, లవో దివో ఊగిసలాడతాం. అదే అపనమ్మకత్వం, అదే దేవుణ్ణి నమ్మకపోవటం. ఏమైపోద్దో ఏంటో, ఏం జరిగిపోద్దో ఏంటో, ఏమీ కాదు, నాకు తెలిసి ఏం కాదు. మనకు కొంచెం ఆయాసం వస్తుంది, నీరసంగా పడుకుంటాం, అంత తప్ప ఏం జరగదు. కానీ మనం ఏం చేస్తామంటే లబో దిబో అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు, ఎవరు చూస్తారు, మా బాబాయ్ ఉన్నాడు, మా పిన్న ఉంది, మా అత్త, మా మామ, అటు ఇటు ఆలోచిస్తూ ఉంటాం. అదే అపనమ్మకత్వం, అదే నీతిమంతులుగా మనం చేయబడబోవడానికి కారణం. ఈ సంగతిని చాలామంది గ్రహించలేకపోతున్నారు, అందుకే దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. అందుకని దేవుని అపనమ్మకత్తులుగా ఉంటున్నారు. కనుక అటువంటి వాళ్ళు ఏమన్నాడు వాళ్ళ గురించి? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుణ్ణి వెదకువాడు లేడు. దేవుణ్ణి వెతకట్లా. ఈ రోజుల్లో మనం దేవుణ్ణి వెతకట్లా, మనుషుల్ని వెతుకుతున్నాం. దేవుణ్ణి వెతకట్లా, లోకంలో ఉన్న వాటిని వెతుక్కుంటున్నాం. దేవుణ్ణి వెతకట్లా, దేవుణ్ణి నమ్మట్లేదండి, అందుకని వెతకట్లా. దేవుణ్ణి చాలామంది మర్చిపోతున్నారు ఈ దినాల్లో. ఆయన దేవుడు సాయం చేయట్లేదులే, మనం ఎవరు సాయమైనా ఆశ్రయిద్దామని మనుషులను ఆశ్రయించే వాళ్ళు అయిపోతున్నాం ఈ దినాల్లో. నేను ఎవరిని ఆశ్రయించలేదు. ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుడి వైపు చూస్తే దేవుడు ఎవరిని దానికి నియమించుకోవాలో వాళ్ళని నియమిస్తాడు. మనమేమో దేవుడిని వెతకం, మనుషులను వెతుక్కుంటున్నాం, మనుషుల్ని సంప్రదిస్తాం. ఏం చేస్తే బాగుంటుంది బ్రదర్ అన్న, ఏం చేస్తే బాగుంటుంది, ప్రార్థన చేస్తే బాగుంటుంది అని చెప్పేవాడైతే పర్వాలా. అది మ్యాప్లు వేస్తుంటారు, ప్లాన్లు వేస్తుంటారు. ఏముంది, ఒక 5 రూపాయలు వడ్డీ తెచ్చుకోవడమే. 5 రూపాయలు వడ్డీకి డబ్బులు ఇస్తారా, ఎక్కడ తెచ్చుకుని కట్టేసి తర్వాత చూద్దాం. ఇదే అపనమ్మకత్వం, అదే మనం నీతిమంతులుగా చేయబడబోవడానికి కారణం. కనుక ప్రియులారా, దేవుని మీద ఆధారపడి చూద్దాం, దేవుడు ఎంత సహాయం చేస్తాడో మనకు అర్థమైనప్పుడు ఆయన నమ్ముదాం. అదే మనం ఆ నీతిమంతులుగా చేయబడి ఆ గ్రహింపగలిగిన వారు ఉండటానికి కారణమవుతుంది. ఇది 4వ. 5వ చూడండి, చివరిగా మత్తయి సువార్త 16. మత్తయి సువార్త 16 23వ వచనం. మత్తయి సువార్త 16:23. దేవుని సంగతులను గ్రహించలేకపోతున్నావు. నీవు దేవుని సంగతులను గ్రహించలేవు, మనుషుల సంగతులనే ఆలోచిస్తున్నావు, మనుషుల సంగతులనే తలుస్తున్నావు, మనుషు రీతిగా ఆలోచిస్తున్నావు, మనుషుల్లాగా ఆలోచిస్తున్నావు. నువ్వు దేవునిలాగా ఆలోచించలా, దేవుని సంగతులను గురించి, దేవుని గొప్పతనాన్ని గురించి ఆలోచించలా. ఏమన్నాడు చెప్పండి? సాతానా వెనక్కు నా వెనక్కు పో. ఎవరండి ఆ మాట అన్నది? ఎవరితో? పేతురుతో అన్నాడు. పేతురుతో మాట అన్నాడు. పేతురు ఏమంటున్నాడు? ప్రభువా అది నీకు దూరం అగును గాక, ప్రభువా అది నీకు ఎన్నటికీ నీ దగ్గరికి రాకుండాను గాక. ఏంటది? దేని గురించి అన్నాడు? పైన చదవండి సార్, పైన చదివితే ఉంటుంది అక్కడ. నా వంక చూస్తే ఉంటుంది, పైన చదవండి, పైన వచనం చదవండి. దేని గురించి అన్నాడు? పైన వచనం చదవండి, 21 చదవండి. పెద్దల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకు ఎన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగాను. ఎవరు? పేతురు గారు యేసు ప్రభువుని గద్దిస్తున్నాడు. ప్రభువా అది నీకు దూరమగును గాక. ఈయన ప్రవచనాలు చేసేస్తున్నాడు. అది నీకెన్నటికీ సంభవించకుండాను గాక. ఏంటది? శిలువ మరణం. అది ఎన్నటికీ నీ దగ్గరికి రాకుండాను గాక అని యేసు ప్రభువుని గద్దిస్తున్నాడు. ఎవరంతేనా? గద్దించాడా? గద్దింపసాగాను. యేసు ప్రభు ఏమన్నాడు? సాతానా నా వెనుకకు వెళ్ళు. నువ్వు మనుషుల సంగతులనే గ్రహిస్తూ అర్థం చేయకుండా కానీ దేవుని సంగతులను అర్థం చేసుకోవట్లా. ఈ దినాల్లో మనం కూడా అంతే. మనల్ని కూడా అట్లా ఆలోచిస్తుంటే దేవుడు ఏమంటాడు? సాతానా వెనక్కి పోంటాడు. కనుక దేవుని సంగతులను గ్రహించుట,
మనుషుల సంగతుల గురించి ఆలోచిస్తున్నావు, మనుషు రీతికి ఆలోచిస్తున్నావు. దేవుడు నిర్ణయించాడు. ఏమని నిర్ణయించాడు? ఆయన ఈ లోకానికి పంపబడి చిలువ వేయబడిన తర్వాత ప్రజలు రక్షించబడి వాళ్ళందరూ విమోచించబడాలని దేవుడు నిర్ణయం చేసుకుని పంపిస్తే, ఆ కార్యం కొరకు ఆయన సిద్ధపడుతుంటే ఆ కార్యం జరగబోతుందని ముందుగా తెలియజేస్తే పేతురు అంటున్నాడు, అలా జరగటానికే వీల్లేదు, చిలువ కార్యం జరగొద్దు, చిలువ వేయబడొద్దు, ఎవరు రక్షించబడొద్దు అని పేతురు మాట్లాడుతున్నట్టుంటే సాతానా వెనుకకి పొమ్మని కఠినంగా మాట్లాడాడు యేసుప్రభు. నువ్వు మనుషుల సంగతుల గురించి ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను అర్థం చేసుకోలేకపోతున్నావు. మనం కూడా అంతే. మనుషుల సంగతులనే అర్థం చేసుకుంటాం, గ్రహిస్తూ చెప్పుకుంటాం, కానీ దేవుని సంగతుల గురించి మనము ఆలోచించాం. కనుక దేవుని సంగతులు ఆలోచించకపోతే మనకే నష్టం. ఏం అర్థం చేసుకోలేకపోతే మన జీవితంలో భయంకరమైన ప్రమాదం ఉన్నట్లు లెక్క. ఏంటి ఆ ప్రమాదం అంటే, పొంచి ఉంది నీ కొరకు. ఏంటది? నరకం పొంచి ఉంది. పాతాళం అపరిమితంగా నోరు తెరుచుకొని చూస్తూ ఉంది, ఎప్పుడు వస్తావో మింగేద్దామని. అదే పెద్ద ప్రమాదం. నువ్వు దేవుని సంగతులు గ్రహించలేకపోతే దేవుని కొరకు జీవించలేవు, నమ్మకంగా జీవించలేవు, నీతి కలిగి జీవించలేవు, యథార్థంగా జీవించలేవు. నీకు అబ్రహాం ఎవరో తెలియదు, అబ్రహాం ఊరినట్టు తెలియదు. మళ్ళీ చెప్పండి, నయోమి దేవురు. నువ్వాగు, నయోమి దేవురు ఎరుషలేం. తెక్క పుట్టింది దీనికి దెబ్బకి. ఆన్సర్ కూడా కరెక్ట్గా రాంగ్ చెప్పేస్తున్నాడు. ఎవరు చెప్పు, మళ్ళీ చెప్పు. నయోమి దేవురు ఏ ఊరు చెప్పు? నయోమి దేవురు బెత్లెహేము. ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్ళింది? మోయాబు వెళ్ళింది, దేవునికి దూరంగా వెళ్ళింది. ఇప్పుడు మోయాబు నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? దేవుని గురించి తెలుసుకొని, అమ్మ నా దేవుడు చాలా గొప్పవాడని తెలుసుకుని ఎక్కడికి వచ్చింది? మళ్ళీ బెత్లెహేమ్కి వచ్చింది. అబ్రహాం ఏ ఊరు అంటే కల్దీయుల దేశస్థుడు. కల్దీయుల దేశంలో ఊరు అని పట్టణంలో ఉండేవాడు. ఆయన దేవుడు పిలిచి కనాన్ అనే దేశానికి తీసుకొచ్చాడు. నేర్చుకోండి, వచ్చేవారు మళ్ళీ అడుగుతా. అబ్రహాముది కల్దీయుల దేశంలో ఊరు అనే పట్టణం, అక్కడ నుంచి దేవుడు కనానుకు తీసుకొచ్చాడు. రూతుది మోయాబు దేశం, అక్కడ నుంచి బెత్లెహేమ్కు వచ్చింది. ఇట్లాంటి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుని గ్రహిస్తే మనకు మంచిది. దేవుని గురించి అర్థమవుతుంది. మన జీవితంలో సంతోషంగా దేవుణ్ణి సంగతులు గ్రహించిన అనుభవంతో మన జీవితం గొప్పదిగా చేసుకోగలుగుతాం. అట్లా మనం దేవుని కొరకు జీవించాలంటే దేవుని సంగతులను గ్రహించాలి. బలలో పాలు పొందవే ముందు గ్రహింపు లేకుండా పాలు పొందదు. ఎందుకు పాలు పొందుతున్నావు తెలుసా? ఎందుకు పాలు పొందుతున్నావు? ఆచారమా? ఎందుకు పాలు పొందుతున్నావు? ఆచారమా? పోయిన వారం పాలు పొందామా? నువ్వు చెప్పు. పోయిన వారం పాలు పొందావా? ఎందుకు ఆగావు? ఈ వారం పాలు పొందొచ్చా? పోయిన వారం బల్ల నువ్వు పాలు పొందలే, ఈ వారం పాలు పొందొచ్చా? తెలుసా? పాలు పొందుతావా? మరి ఇప్పుడు చాలా నష్టం అవుతుంది, జాగ్రత్త. ఒక వారం నువ్వు బల్ల పోగొట్టుకున్నావంటే నువ్వు డౌన్, అంటే ఆత్మీయ స్థాయిలో నువ్వు పడిపోయినట్టే లెక్క. ఒక వారం బల్ల పోగొట్టుకున్నావంటే నీ జీవితంలో చాలా భయంకరమైన ప్రమాదంలో పడ్డావని లెక్క. గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు రక్షణ పొందాక నేను ఒక వారం కూడా బల్ల పోగొట్టుకున్నది లేదు, ఒక్క వారం కూడా. అవసరమైతే 2-3 చోట్ల కూడా బల్లలో పాలు పొందిన సందర్భాలు ఉంటాయి. అదే ఒక రోజులోనే 2-3 చోట్ల కూడా బల్లలో పాలు పొందిన సందర్భాలు ఉంటాయి. పోయిన వారం ఒకసారి బల్ల ప్రారంభితాడికి వెళ్తే అక్కడ బల్లలో పాలు పొందాం. చెప్తున్నా, అంటే బల్లలో పాలు పొందడం అనేది నువ్వు ఒక వారం పోగొట్టుకున్నావు అంటే ఎంత నష్టమో తెలుసా? ఎంత నష్టమో తెలుసా? ఒక వారం బల్ల పోగొట్టుకుంటే ఎంత నష్టమో తెలుసా? మీకేం తెలియదు, చెప్పబెట్టకుండా మానేస్తారు, మళ్ళీ వస్తారు. నేను చాలా సీరియస్గా వార్నింగ్ చేయాల్సిన విషయం అది. ఒక వారం బల్ల పోగొట్టుకుంటే నువ్వు మళ్ళీ తిరిగి దాన్ని పొందడానికి ఎంతో క్రయం చెల్లించాలి. ఏదో అనాలోచనగా వస్తున్నావు, కూర్చుంటున్నావు, మాట్లాడినావు, ఏం అర్థం కావట్లేదు, అయినా కూడా బల్ల చేస్తున్నావు, బల్లలో పాలు పొంద వెళ్ళిపోతున్నావు. గ్రహించుకోలేకపోవడమే, అర్థం చేసుకోలేకపోవడమే కదా నీకే నష్టం. గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరికి నష్టం కాదు. ఒకవేళ నువ్వు కొన్ని వారాలు మందిరం పోగొట్టుకొని బల్ల పాలు పొందుకోకుండా ఈరోజు బల్లలో పాలు పొందితే నీకే నష్టం. అది నువ్వు నష్టపోకూడదని మా ఉద్దేశం. నువ్వు నష్టపోతే మాకే కదా లాస్. ఒక వ్యక్తిని మేము కోల్పోతాం. నువ్వు నష్టపోతే ఒక వ్యక్తిని మేము కోల్పోతాం. మీకోసం ఎంతో క్రయం చెల్లించి కష్టపడి దిక్కొచ్చి నువ్వు పోగొట్టుకుంటే అది మాకే నష్టం.
ఆ నష్టపడి మేము మీ ఇబ్బంది పడకూడదని మీకు ఈ మాటలు హెచ్చరిక చేస్తున్నాం. పర్లేదు లేండి, టైం ఇంకో పావుగంట తీసుకుందాం, ఏం పర్లేదు. అర్థం చేసుకోండి. మందిరం పోగొట్టుకోబాకండి, సమయానికి రండి, ఆరాధన ఇన్ టైం కూర్చోండి. ప్రార్థన బిగినింగ్ ప్రార్థనకే నువ్వు మోకరించి చూడు, గొప్ప ఆధిక్యత చూస్తావు. ప్రారంభ ప్రార్థనకి మందిరంలో మోకరించి చూడు, నువ్వు గొప్ప ఆశీర్వాదం చూస్తావు. దేవుని మందిరంలో ఆ భాగ్యాన్ని కోల్పోతున్నారు. మీరు లేటుగా వస్తున్నారు. బలలో ఒక వారం పాలు ఆగిపోయి మళ్ళీ రెండో వారం యథావిధిగా పాలు పొందేస్తున్నారు. పశ్చాత్తాపం లేదు, క్షమాపణ లేదు. ఇదంతా మీకే నష్టమవుతుంది. అందుకని అర్థం చేసుకోండి. నాకు టైంకి ఏదో ముగిచ్చేయాలి, టకటకటలాడి ముగిచ్చేస్తున్నాము, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నా మనసులో చాలా వేదన అవుతుంది నాకు. మన ప్రార్థన కూడా చేశాం మీకోసమే. మానని వేదన కలుగుతుందనే వాక్యం గురించి పట్టుకొని ప్రార్థన చేశాం. మీరు ఎందుకు ఏం నేర్చుకోలేకపోతున్నారు? ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు? ఎందుకు శరీరులుగా ఆలోచిస్తున్నారు? ఎందుకు దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు? ఎందుకు మందిరం పోగొట్టుకుంటున్నారు? ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు? ఎందుకు మందిరంలో యథాలాపంగా కూర్చుంటున్నారు? ఎందుకు ఏదో కూర్చోవాలి కనుక కూర్చుంటున్నారు. దేవుడు అన్నీ చూస్తాడు, లెక్కలో తీసుకొస్తాడు. జాగ్రత్త, పరీక్షించుకుందాం. దేవుని సంగతులను గ్రహించి యోగ్యమైన అనుభవంలోనే మనం బలలో పాలు పొందాలంటే పరీక్షించుకుని ఆ గ్రహింపు మనం కలిగిన వారమై బలలో పాలు పొందినట్లు ప్రభువే సహాయం చేయను కాక. మోకరించండి, ప్రార్థన చేయండి.